హలో ఎవ్రీవన్, ఐ ఎమ్ మమత, లైబ్రరియన్. విద్యాధన్ స్కాలర్షిప్ ఎవరు ఎలిజిబుల్, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఎలా అప్లై చేయాలి, స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటి అన్నీ కూడా ఈ వీడియోలో పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. విద్యాధన్ స్కాలర్షిప్ బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. సరోజిని దామోదరన్ ఫౌండేషన్ వారి విద్యాధన్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అండి. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులు, కళాశాలకు మద్దతు అందిస్తుంది ఈ ప్రోగ్రాం. ప్రజెంట్ ఈ విద్యాధన్ ప్రోగ్రాంలో 13,000 మంది స్టూడెంట్స్ ఉన్నారండి. మన తెలుగు స్టేట్స్ స్టూడెంట్సే కాకుండా కేరళ, కర్ణాటక, తమిళనాడు ఇలా చాలా స్టేట్స్ స్టూడెంట్స్ ఈ ఫౌండేషన్ ద్వారా లబ్ధి పొందుతున్నారు. సో ఇదండి విద్యాధన్ స్కాలర్షిప్. జూన్ 20కి లాస్ట్ డేట్ ఉందండి. ఈ స్కాలర్షిప్కి సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ ఫౌండేషన్ నుండి 2 years వరకు ఈ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అవుతారు. ఈ స్కాలర్షిప్ స్టూడెంట్ యొక్క స్టేట్, స్టూడెంట్ ఎంచుకున్న కోర్సు యొక్క వ్యవధిని బట్టి స్కాలర్షిప్ 10,000 నుండి 75,000 వరకు మనకు ఉంటుంది. సెలెక్టెడ్ స్టూడెంట్స్ అప్పుడప్పుడు ఫౌండేషన్ కండక్ట్ చేసే ప్రోగ్రామ్స్కు అటెండ్ అవ్వాల్సి ఉంటుందండి. 11వ తరగతిలో మనకు 10,000 రూపాయలు, అలాగే 12వ తరగతి చదువుతున్నప్పుడు 10,000 రూపాయలు మినిమం స్కాలర్షిప్ అయితే వస్తుంది. అసలు ఎవరు ఎలిజిబుల్ ఈ స్కాలర్షిప్ కంటే, స్టూడెంట్ కుటుంబం యొక్క వార్షిక ఆదాయం 2 లక్షల కంటే తక్కువ ఉండి 2026 సంవత్సరంలో 10వ తరగతి ఎస్ఎస్సి ఎగ్జామ్లో 90% మార్కులు లేదా 9 CGPA సాధించి ఉండాలి. దివ్యాంగులైన స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నట్టయితే 75% లేదా 7.5 CGPA కలిగి ఉంటే సరిపోతుందండి. ఆన్లైన్ అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి అభ్యర్థులకు ఒక ఎగ్జామ్ కండక్ట్ అండ్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారండి ఈ విద్యాధన్ స్కాలర్షిప్ ప్రోగ్రాం వాళ్ళు. మనకి ఇక్కడ డేట్స్ కూడా మెన్షన్ చేశారు. 5th జూలైలో స్క్రీనింగ్ టెస్ట్, అలాగే ఆగస్టు 25న ఇంటర్వ్యూ మనకు మెన్షన్ చేయడం జరిగిందండి. ఈ బోత్ ఆర్ కూడా మనకి ఆన్లైన్లోనే కండక్ట్ చేస్తారండి. అప్లికేషన్ ప్రాసెస్ చూసినట్టయితే స్టూడెంటు మనకి ఈమెయిల్ ఐడి ముందుగా ఖాతా కలిగి ఉండాలి. అలాగే స్టూడెంట్ యొక్క సర్టిఫికేట్స్ మనకి ఇక్కడ 10th మార్క్స్ మేమో, అలాగే వారి ఫ్యామిలీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్, స్టూడెంట్ యొక్క పాస్పోర్ట్ సైజ్ అయితే సరిపోతుంది. మనకి అప్లై చేయడానికి ఈ 3 ఉంటే సరిపోతుందండి. అలాగే స్టూడెంట్ యొక్క ఈమెయిల్ ఐడి లేని వాళ్ళు ఎవరైతే ఉంటే క్రియేట్ చేసుకోవాల్సిందండి ఖచ్చితంగా. మనకి స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో చూసినట్టయితే ఫస్ట్ నేమ్ దగ్గర స్టూడెంట్ యొక్క సర్టిఫికేట్స్లో ఏ నేమ్ అయితే ఉందో అది ఎంటర్ చేయాలండి. అలాగే లాస్ట్ నేమ్ వచ్చి సర్నేమ్ అండి. సర్నేమ్, స్టూడెంట్ యొక్క సర్నేమ్ ఈ లాస్ట్ నేమ్ దగ్గర ఎంటర్ చేయండి. ఈమెయిల్ ఐడి, స్టూడెంట్ ఎవరైతే ఈమెయిల్ ఐడి ఉందో ఈమెయిల్ ఐడి ఇవ్వండి. సో ఈమెయిల్ ఐడి లేని స్టూడెంట్స్ అయితే ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి, ఓకేనా. మనం ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వాలి, అలాగే కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇవ్వాలి. సో ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ లాగిన్ అయ్యి స్టూడెంట్ యొక్క మనకు క్లిక్ బటన్ ప్రెస్ చేయగానే మనకు సబ్మిట్ అని వస్తుంది. ఈ మెయిల్ ఐడి ద్వారానే మనకు విద్యాధన్ స్కాలర్షిప్ ప్రోగ్రాం వాళ్ళు మనకు కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ మెయిల్ ఐడికి వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ని స్టూడెంట్కి పాస్ చేయడం జరుగుతుంది. మీరు ఎలిజిబుల్ అయ్యారు, స్క్రీన్ టెస్ట్కి ఎలిజిబుల్ అయ్యారు, ఇంటర్వ్యూకి ఎలిజిబుల్ అయ్యారు అనేది అన్నీ కూడా వాళ్ళు మీకు మెయిల్ ఐడితోనే కాంటాక్ట్ అవుతారండి. అందుకే ఇక్కడ స్టూడెంట్ మెయిన్గా మెయిల్ ఐడి లేని వాళ్ళు క్రియేట్ చేసుకోవాలి, ఉన్నవాళ్ళు ఎంటర్ చేయాలి. సో వీడియో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను.